హోలీ పూర్ణిమ మరుసటి రోజున శ్రీ మహాలక్ష్మి జయంతిగా వ్యవహరించాలా తెలియజేయగలరంటూ కోరుతున్నారు. దీనికి ఏమీ శాస్త్ర ప్రమాణం లేదు. నిజానికి పాల్గొన మాసంలో లక్ష్మీదేవిని పూజించడమే తప్ప పూర్ణిమకి వెళ్ళిన మర్నాడు ప్రతిపత్తి నాడు లక్ష్మీదేవి పుట్టిందనే పురాణగాథలు ఏవి లేవు. కొన్ని చెప్పాను కదా, ఎంత వద్దన్నా మాఘ పూర్ణిమని వసంత పంచమి అంటారు, మాఘ పంచమిని చెప్పినా ఇంక వినరు వాళ్ళు, అలవాటైపోయింది దానికి. మాఘ పంచమికి వసంత పంచమికి సంబంధం లేదు. వసంత పంచమి అంటే చైత్రమాసంలో వచ్చేది పంచమి అని అర్థం. అలా కాకుండా అసలు అది వసంత ఋతువు లేదు, అక్కడ ఏ విధమైంది లేకపోయినా ఎలా అయితే కొన్ని జనంలో ఆచారంలోకి వచ్చాయో అలాగే ఈ పాల్గొన పూర్ణిమ వెళ్ళిన వర్ణాడు కూడా లక్ష్మీదేవి జయంతిగా వ్యవహరిస్తున్నారు. నిజానికి లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా ప్రతిపత్తి నాడు పుట్టలేదు, ఆవిడ పూర్ణిమ నాడే పుట్టింది. అది మనం మార్గశీర్ష మాసంలో ఎలాగో చేస్తున్నాం. కాబట్టి ఏ పరిస్థితులలోనూ కూడా మార్గశీర్ష మాసమే తప్ప పాల్గొన ప్రతిపత్తి